మా 35th రామన్ బి ఇమాజిన్ యువర్ సెల్ఫ్ అని ఉంది 10th క్లాస్ వాళ్ళకి. ఏ రీడింగ్స్ చాయిస్ లో ఏ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను యూట్యూబ్ పెట్టి బికి వెళ్తున్నాం మనం. బిలో కూడా ఆల్మోస్ట్ కొన్ని చెప్పాను. మోడల్ పేపర్ 2 చూద్దాం ఒకసారి. లెంచోస్ కార్న్ఫీల్డ్ బోర్ ఇన్ ది డైర్ నీడ్ ఆఫ్ ఏ రెయిన్. లెంచో ఒక మొక్కజొన్న పొలాలకు వర్షం ఇప్పుడు చాలా అవసరం. సో చాలా డైర్ అంటే ఏంటి, చాలా అవసరం. సో డైర్ నీడ్ అంటే చాలా అవసరం. లెంచో కుడ్ నాట్ డూ ఎనీథింగ్ బట్ వాచ్ ది ఎంప్టీ స్కైస్. కానీ ఖాళీగా ఉన్న ఆకాశాన్ని చూడడం తప్ప లెంచో ఇప్పుడు ఏమీ చేయలేకపోయాడు. ఫైనల్ దేర్ వాజ్ ఎ రెయిన్. ఫైనల్ గా చివరకు వర్షం అనేది కురిచింది. లెంచో వాజ్ హెక్సైరేటెడ్. లెంచో చాలా ఉప్పొంగిపోయాడు ఆనందంతో. హీ టోల్డ్ హీస్ వైఫ్, అంటే తన ఆవిడకి చెప్పాడు, నౌ వీఆర్ రియల్లీ గోయింగ్ టు గెట్ సమ్ వాటర్ ఉమెన్. సో ఇప్పుడు మనం నిజంగా కొంచెం నీరు తెచ్చుకోబోతున్నామని చెప్తున్నాడు అని తన వైఫ్ కి చెప్తున్నాడు. అంటే అర్థమైంది, లెంచో ఒక మొక్కజొన్న పొలాలకు ఇప్పుడు వర్షం చాలా అవసరం. ఖాళీగా ఉన్న ఆకాశాన్ని చూడడం తప్ప లెంచో ఏమీ చేయలేడు. చివరకు వర్షం ఎలాగైతే కురిచింది. లెంచో చాలా ఆనందంతో ఉప్పొంగిపోయాడు. యాక్సిలరేటెడ్ అంటే ఉప్పొంగిపోవడం. సో అతను తన భార్యతో ఇప్పుడు ఏ విధంగా కొంచెం నీరు తెచ్చుకోవచ్చు అని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఈ యొక్క కాంటెక్స్ట్ లో నౌ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ టు బి లెంచో అండ్ డిస్క్రైబ్ యువర్ ఫీలింగ్స్ ఆఫ్ ఎక్టాసీ. ఇమాజిన్ దేర్ ఇస్ ఓన్లీ రైన్ బట్ దేర్ ఇస్ నో ఎనీ స్టామ్. సో ఇప్పుడు మిమ్మల్ని మీరు లెంచోగా ఊహించుకోండి మరియు మీ యొక్క పరవశం, ఎక్టేస్ ఏంటంటే పరవశం, ఆనందం. సో మీ యొక్క ఆనందాన్ని మీ ఆనందమైన భావాలని వివరించండి. వర్షం మాత్రమే ఉంది కానీ తుఫాన్ లేదు. ప్రెసెంట్ ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఇమాజిన్ యువర్ సెల్ఫ్ క్రియేట్ చేసుకుని మీరు రాయండి అని చెప్తున్నాడు. సో మనం వెళ్దాం. టుడే ఐఎమ్ యుపోరిక్. యుపోరిక్ అంటే ఏంటి అర్థం అసలు? నేను చాలా ఆనందంగా ఉండడం అని యుపోరిక్. ఐఎమ్ ఎక్సల్టెంట్, ఉల్లాసంగా. ఎక్సల్ట్ అంటే ఉల్లాసంగా. సో ఈ రోజు నేను ఆనందంగా ఉన్నాను, నేను చాలా ఉల్లాసంగా ఉన్నాను అని చెప్తున్నాడు. టుడే దేర్ ఇస్ డౌన్ పోర్. ఈ రోజు కుండపోత వర్షం కురుస్తుంది. డౌన్ పోర్ అంటే కుండపోత వర్షం. ఇట్ హాస్ రెయిన్డ్ క్యాట్స్ అండ్ డాగ్స్. క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే కుక్కలు మరియు పిల్లులు కాదు. ఈ రోజు కుండపోత వర్షం కోసం చెప్పేదాన్ని క్యాట్స్ అండ్ డాగ్స్ అంటారు. సో ఈ రోజు కుండపోత వర్షం కురుస్తుంది, ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది అని అర్థం. రెయిన్డ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే. ది గ్యాప్ డ్రైడ్ ఓపెన్ క్రాక్స్ ఆఫ్ ఫీల్డ్స్ మస్ట్ హ్యావ్ క్వెంచెడ్ ది థర్స్ట్ ఆఫ్ ది ల్యాండ్ అండ్ స్టే సాటియేటెడ్ ఇట్ విత్ హెవీ డౌన్ పోర్. ఇంకా ఏం చెప్తున్నాడు అంటే గ్యాప్డ్ అంటే పొలాలు ఖాళీలు, గ్యాప్డ్ అంటే ఖాళీలు, అండ్ డ్రైడ్ ఎండిపోయిన, మళ్ళీ ఓపెన్ క్రాక్స్ బహిరంగ పగుళ్ళు పొలాల్లో. సో హ్యావ్ క్వెంచెడ్ అంటే ఏంటి? సాటిస్ఫైడ్. ది థర్స్ట్ ఆఫ్ ల్యాండ్ అండ్ సాటియేటెడ్ ఇట్. సాటియేటెడ్ నిరంతరంగా ఆనందపడటం. ఇట్ విత్ హెవీ డౌన్ పోర్ అంటే అర్థం. ది గ్యాప్ డ్రైడ్ ఓపెన్ క్రాక్స్ ఆఫ్ ఫీల్డ్స్ మస్ట్ హ్యావ్ క్వెంచ్డ్ ది థర్స్ట్ ఆఫ్ ల్యాండ్ అండ్ సాటియేటెడ్. అంటే ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ పొలాలు ఖాళీగా ఎండిపోయి బహిరంగ పగుళ్ళు భూమి యొక్క దాహాన్ని తీర్చి భారీ వర్షాలతో దాన్ని తీర్చాలి అని చెప్తున్నాడు. The corn about to dry and die at once has become animated, replenished and resurrected again. ఇంకా ఏమని చెప్తున్నాడు అంటే ఒక్కసారి కరువుతో డ్రై అంటే కరువు, ఒకసారి కరువుతో అల్లాడుతున్న భూమి తడిసిపోయింది. వన్స్ హ్యాస్ బికమ్ యానిమేటెడ్, రెప్లిష్డ్ అండ్ రిసర్టెడ్ అగైన్. సో ఈ ఎండిపోయిన భూమి ఒకసారి మళ్ళీ యానిమేషన్ లాగా మళ్ళీ తిరిగి రీసరెక్టెడ్, తిరిగి మళ్ళీ ఏమైంది? పునరుద్ధానం చేయబడింది. ఈ ఎండిపోయిన భూమి మళ్ళీ తిరిగి బికమ్ రెప్లినిష్డ్ అండ్ రీసరెక్ట్ అగైన్. రెప్లినిష్డ్ అంటే తిరిగి నింపబడింది అని చెప్తున్నాడు. ఎండిపోయిన భూమి రెప్లినిష్డ్, తిరిగి నిండిపోయింది. రెయిన్ హ్యాస్ బ్రాట్ లైఫ్ నాట్ ఓన్లీ టు క్రాప్స్ బట్ ఆల్సో టు ఫార్మర్స్. వర్షం పంటలకే కాదు రైతులకు కూడా ప్రాణం పోసింది అని చెప్తున్నాడు. Farmers who have lost all hopes of their crops have got back joy and happiness on their faces. ఇంకా ఏమని చెప్తున్నాడు అంటే పంటలపై ఆశలు వదులుకున్న రైతుల ముఖాల్లో మళ్ళీ ఆనందం తిరిగి వచ్చింది అని చెప్తున్నాడు. They dried land having got wet by the first showers by is emitting అంటే వదలడం, emitting sweet and pleasant అంటే ఆనందం, స్వీట్ అండ్ ప్లెజెంట్ స్మెల్. పంటలపై ఆశలు వదులుకున్న రైతుల ముఖాల్లో మళ్ళీ ఆనందం
ఆ వెళ్ళవేసింది. ది ఎయిర్ వాజ్ ఫ్రెష్, గాలి చాలా తాజాగా ఉంది. మళ్ళీ ది ఎయిర్ వాజ్ ఫ్రెష్ అండ్ స్వీట్, ఈ గాలి చాలా తాజాగా ఉంది. అంటే వర్షంతో వచ్చిన గాలి పెట్రిచర్ అంటారు. ఆ స్మెల్ చాలా ఆ తీపి అనుభూతిని నాకు కలిగిస్తుంది లెంచోకి. సో లెంచో ప్లేస్ మనం ఊహించుకోవాలి కదా. సో ఐ వెంట్ అవుట్ ఓన్లీ టు హ్యావ్ ది ప్లెజర్ ఆఫ్ ఫీలింగ్ రెయిన్ ఆన్ మై బాడీ, నా శరీరంపై వర్షం కురుస్తున్న అనుభూతిని పొందడం కోసమే నేను బయటకు వెళ్ళాను అని చెప్తాడు. ఐ థాట్ దట్ క్లోజ్ వర్ నాట్ రెయిన్ డ్రాప్స్ ఫాలింగ్ ఫ్రమ్ స్కై బట్ దే వర్ న్యూ కాయిన్స్. సో అవి ఆకాశం నుండి పడే వాన చినుకులు కావు, కొత్త నాణేలని నేను అనుకుంటున్నాను అని చెప్తున్నాడు గొప్పగా. ది బిగ్ డ్రాప్స్ ఆర్ 10 cents కాయిన్స్ అండ్ లిటిల్ వన్స్ ఆర్ 5s. ఇంకా ఏమని చెప్తున్నాడు అంటే వర్షం చినుకలు దేంతో కంపేర్ చేస్తున్నాడంటే పెద్ద వర్ష చినుకలు 10 cent కాయిన్స్ గా, చిన్నగా కురిసినవి 5 cent కాయిన్స్ గా అని తను అనుకుంటున్నాడు. ఐ ఫీల్ దట్ ట్రైన్ ఈస్ ఎంబ్రోసియా టు ది ఫీల్డ్స్ యాజ్ వెల్ as ఫార్మర్స్. ఎంబ్రోసియా అంటే అమృతం, ఎంబ్రోసియా అంటే అమృతం. సో ఆ పొలంతో పాటు రైతులకు వర్షం అమృతంగా భావిస్తున్నాను. ఒపీనియన్ అంటే ఒపీనియన్. సో దట్ ట్రైన్ అండ్ ఫార్మర్స్ ఆర్ సోల్ ఫ్రెండ్స్. రైతులు ఆత్మమిత్రులు. సోల్ ఫ్రెండ్స్ అంటే ఆత్మమిత్రులు. రైతులు ఆత్మమిత్రులు నేను అభిప్రాయపడుతున్నాను. వర్షము రెయిన్ ఈ రెండు కూడా ఆత్మమిత్రులు అని నేను భావిస్తున్నాను. ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు గాడ్ ఫర్ గివింగ్ అస్ రెయిన్ అండ్ లైఫ్ ఫర్ ఫీల్డ్స్ అండ్ ఫార్మర్స్. సో నేను మనకు వర్షాలు కురిపించి ప్రాణాలకు రైతులకు జీవితాన్ని ప్రసాదించిన దేవుడికి నేను చాలా కృతజ్ఞతగా ఉన్నాను అని చెప్తున్నాడు. థ్యాంక్ యూ గాడ్, యువర్ టైమ్లీ హెల్పర్స్ ఈస్ ఇట్ సెల్ఫ్ ఎ బూన్. సో బూన్ అంటే వరం. సో ధన్యవాదాలు దేవుడికి. దేవుడు మీరు సకాలంలో మాకు సహాయం చేసినందుకు చేయడం మాకు ఒక వరం అని నేను భావిస్తున్నాను అని కన్క్లూడ్ చేస్తున్నాడు. సో ఈ విధంగా మనం చెప్పాలి. ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడండి అమ్మా. సో ఇమాజిన్ యువర్ సెల్ఫ్ టు బి లెంచోగా మనం ఊహించుకొని రాయాలి. సో నేను ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను, నేను చాలా ఉల్లాసంగా ఉన్నాను. ఈ రోజు కొండపోత వర్షం కురుస్తుంది, ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. పొలాలు ఖాళీలు ఎండిపోయిన బహిరంగ పగ్గుల్ని భూమి యొక్క దాహాన్ని తీర్చి భారీ వర్షాలతో దాన్ని తీర్చాలి. ఒక్కసారిగా కరువుతో అల్లాడుతున్న భూమి తడిసిపోయింది. ఒక్కసారిగా ఎండిపోయి చనిపోవడానికి సిద్ధంగా ఉన్న మొక్కజొన్న పంట మళ్ళీ నీట్గా వచ్చి అయిపోయింది. వర్షం పంటలకే కాదు రైతులకు కూడా ప్రాణం పోసింది. మళ్ళీ పంటలపై ఆశలు వదులుకున్న రైతులకు ముఖాల్లో మళ్ళీ ఆనందం వెల్లదిరిసింది. గాలి తాజాగా ఉంది. నా శరీరంపై వర్షం కురుస్తున్న అనుభూతిని నేను పొందడం కోసం నేను అలా బయటకు వచ్చాను. అవి ఆకాశం నుండి పడే వర్షం చుక్కలు కాదు, అవి వర్షం చుక్కలు భావించట్లేదు, డబ్బులుగా ఆలోచిస్తున్నాను. పెద్ద చినుకులు కురిస్తే అవి 10 coins గా, 10 cent coins గా, చిన్న చినుకులు 5 coins గా నేను దాన్ని భావిస్తున్నాను. ఈ వర్షం అనేది అమృతం లాంటిది రైతులకి, పొలాలకి. సో ఈ వర్షం రైతులు ఇద్దరు కూడా ప్రాణమిత్రులు, ఆత్మమిత్రులుగా నేను భావిస్తున్నాను. నేను చాలా దేవుడి కృతజ్ఞతగా ఉంటాను. ఎందుకు నేను దేవుడి కృతజ్ఞతగా ఉంటాను అంటే పొలాలకు, రైతులకు జీవితానికి ప్రసాదించిన దేవుడికి నేను చాలా కృతజ్ఞతనయ్యాను. ఎందుకు? థ్యాంక్ యూ గాడ్, యువర్ టైమ్లీ హెల్పర్స్ ఫర్ టైమ్లీ బూన్ అంటే వరం. మీరు మంచి సమయంలో మాకు సహాయం అందించినందుకు మీకు చాలా రుణపడి ఉంటానని దేవుడికి కృతజ్ఞత చెప్తున్నాడు లెంచో. ఈ విధంగా మనం కన్క్లూడ్ చేయాలి. ఓకేనమ్మా, అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇలా నేను ఇమాజిన్ యువర్ సెల్ఫ్ చాలా మట్టుకు నేను యూట్యూబ్ లో పెట్టానమ్మా ప్లేలిస్ట్ లో 35th బీ రీడింగ్. ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. నీట్ గా క్లారిటీ అనేది మీకు వస్తుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.